మరోపక్క నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ కైవసమైంది. నెల్లూరు డిప్యూటీ మేయర్ గా సయ్యద్ తాసీన్ ఎన్నికయ్యారు. టీడీపీకి అనుకూలంగా 41 ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి 21 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు బుచ్చి మున్సిపాలిటీలోని 2 వైస్ చైర్మన్ పదవులను టీడీపీ దక్కించుకుంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ కైవసమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా టీడీపీ మద్దతుదారులు తాసీన్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం మనతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్ ఈరోజు ఎన్నిక గురించి? ఈరోజు ఎన్నిక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా సాగింది. 41 మంది 53 మంది ఏదైతే కార్పొరేటర్లు, ఎందుకంటే ఒక రాజీనామా చేశారు కాబట్టి డిప్యూటీ మేయర్గా 41 మంది తెలుగుదేశం పార్టీ ఏదైతే మద్దతుదారులైనటువంటి సయ్యద్ తాసీన్ అని ఎన్నుకోవడం జరిగింది. ఒక ఘన విజయం, ఒక అద్భుత విజయం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా అటు మంత్రి పొంగూరు నారాయణ గారు, నేను కలిసి అందరి సహాయ సహకారాలతో అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్. ఇంతేకాదు, వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు నగర కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉన్నాయి. నగర రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి నెల్లూరు నగర కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉన్నాయి. 54 డివిజన్లకి 54 డివిజన్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనాయకుడు నారా లోకేష్ గారికి కానుక అందిస్తామని చాలా స్పష్టంగా తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసింది, నిధులు ఇవ్వకుండా. దానివల్ల ఇంత పెద్ద ఎత్తున ఖాళీ అయిపోతుంది వైసీపీ మొత్తం అన్నారు. నీకే తెలుసు, స్థానిక సంస్థల ఎన్నికల వాళ్ళ యొక్క స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అధికారాలు మొత్తం లాక్కుని వాళ్ళ నిధులు మొత్తం పక్కదారి పట్టించిన పరిస్థితుల్లో సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా, కార్పొరేటర్లైనా, కౌన్సిలర్లైనా, జడ్పీటీసీలైనా, మండల ప్రెసిడెంట్ అయినా, జిల్లా పరిషత్ చైర్మన్లైనా, మేయర్లైనా అందరూ కూడా ఎవరినైతే తెలుగుదేశం పార్టీ మాకు వద్దు అని చెప్తుందో వాళ్ళు తప్ప తెలుగుదేశం పార్టీ ఎవరినైతే ఆహ్వానించిందో వస్తామని చెప్పినప్పుడు వారందరూ కూడా వచ్చారు. ఇంకా కొన్ని దగ్గరలో తెలుగుదేశం పార్టీ కూటమి అంగీకరించడం లేదు. అంగీకరిస్తే ఆ కొరవ సెలవు కూడా మిగిలే పరిస్థితి పరిస్థితి. ఇది ఈ విజయం ముందుగా ఊహించితే ఇది నారాయణ గారు దీన్ని ప్రతిపాదన పెట్టారు. దానికి శ్రీధర్రెడ్డి గారు దానికి ఓకే అంటాం. ఒక మహిళ దాంట్లో సహసన్న గారిని అది ముందుగా ఊహించిన విజయం. తాత్కాలిక ఎన్నిక మాత్రమే. ఎందుకంటే కనీసం వైసీపీకి ఉండే వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు ఓటింగ్ రాలేకపోయారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక మంచి బలంగా తయారైంది. కానీ అపోజిషన్ వాళ్ళు ఈ బాత్తో ఏదో చెప్తున్నారు, మేము ఏదో బెదిరించి అందరం చేసామని. ఎవరు బెదిరించలేదు, వాళ్ళకే వాళ్ళు చేరారు. ఈరోజు లాంఛనంగా మొత్తం శ్రీధర్రెడ్డి గారి నాయకత్వంలో లోపల ఎన్నిక జరగడం జరిగింది. చాలా అద్భుత మెజార్టీ రావడం జరిగింది. ఈరోజు ఈ విజయం చంద్రబాబు నాయుడు గారిది, అదే రకంగా లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, ఈ పార్టీకి అండాదండ అందిస్తున్నటువంటి మా దైవం నందమూరి బాలకృష్ణ గారిది. అదే రకంగా నెల్లూరు జిల్లాలో వచ్చేటువంటి మంత్రి గారు నారాయణ గారు, అదే రకంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా సోదరుడు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఎంతో చాకచక్యంగా చేసి మా ఓట్లు అన్నీ కూడా మొత్తం పడేటట్టు. వాళ్ళ పార్టీలో కూడా ఒక ఇద్దరు ఓటింగ్ రాలేదంటే ఆ పార్టీ ఎంత వెనకబడిపోయిందో, ఎంత నష్టపోయిందో ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది. ఇంకా ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉండదు, ఉండబోయేది 25 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ. ఈరోజు భారీ మెజార్టీతో గెలిచారు. డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడం పట్ల ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇలా ఎన్నుకున్నందుకు గాను, నాకు ఎన్నుకున్నందుకు నా పెద్దలందరికీ నా తరపున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక ముస్లిం మైనారిటీ మహిళకి అవకాశం ఇవ్వడాన్ని ఏమంటారు మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు? నిజంగా మొట్టమొదటిసారిగా ఇట్లా మహిళకి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఇలానే పోను ఇంకా మా ముస్లిం మైనారిటీస్ని ఇంకా బాగా బలపరుస్తారని చెప్పి, అభివృద్ధి చేస్తారని చెప్పి అన్నిట్లో కూడా ఆశిస్తున్నాను. నగరానికి ఏం చేయాలనుకున్నారు? ప్రధానంగా నగరానికి నగర ప్రజలందరికీ ప్రతిరోజు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ మొత్తం కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కోలాహలం నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు టీడీపీ మద్దతుదారులు గెలవడం పైన అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. సార్ ఏమంటారు, ఎన్నికల మీద వైసీపీకి ఇంత గడ్డుకాలం రావడానికి మొత్తం ఖాళీ అయిపోతూ ఉండండి ఎలా చూడాలంటారు? జరిగిన ఎన్నికల్లో
వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అంచెలంచెలుగా చెప్పిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది కార్యక్రమంలో ఈరోజు ఎన్నిక దానికి నిదర్శనం కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు 41 టీడీపీ, 12 వైసీపీకి, ఒకరిద్దరు కార్పొరేట్లు కూడా ఈరోజు హాజరు కాకుండా ఉంటాం. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి పూర్తిగా ఈరోజు ప్రజలు కానీ నాయకులు కానీ మద్దతు పలుకుతున్నారు. ఇది కూటమి ప్రభుత్వ విజయం కూడా నేను తెలియజేస్తాను. మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉంటే వాళ్ళల్లో 12 మంది మాత్రమే వైసీపీకి అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. మిగిలిన 41 మంది దాదాపు ఎవరైతే టీడీపీ మద్దతుదారులు ఉన్నారో తహసీన్కి మద్దతు తెలపడం జరిగింది. ఏకంగా మేయర్ స్రవంతి గైర్హాజరు కావడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. వైసీపీకి చెందిన 2 సభ్యులు రాకపోవడం రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. ఇది పరిస్థితి. వీడియో షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.